అమరావతిలో మంత్రులు, శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు. ప్రజా సమస్యలు, వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నప్పుడే సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమవుతుందని స్పష్టీకరణ. జగన్పై మండిపడ్డ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. మత్స్యకారులను పరామర్శించే నైతిక హక్కు లేదంటూ ధ్వజం. ప్రకృతి వైఫల్యాల్లో మరణించిన మత్స్యకారుల కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదని ధ్వజం. ఆర్అండ్బి శాఖలో కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం. ఎన్నికల హామీ ప్రకారం మానవతా దృక్పథంతో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. గుణదల్లో ఈఎస్ఐ ప్రధాన ఆసుపత్రిని సందర్శించిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. ఆసుపత్రిలో సదుపాయాల పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్న ఎంపీ, రాష్ట్రంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా దీనిని తీర్చిదిద్దుతామని ప్రకటన. ప్రజా సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య. ప్రజల దృష్టిని మరల్చేందుకే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారంటూ ఆగ్రహం.